సో ఒక బౌల్ నిండా వేడి వేడి దాల్ని చూస్తుంటే చాలా కంఫర్టింగ్గా అనిపిస్తుంది కదా, వెంటనే టేస్ట్ చేయాలనిపిస్తుంది కదా. ఇలాంటి వెదర్లోని ఖచ్చితంగా తినాలనిపించే డిష్ ఇది. సో 1/4 కప్ కందిపప్పు, 1/4 కప్ ఎర్ర కందిపప్పు, ఇంకా 1/4 కప్ పెసరపప్పు తీసుకోవాలి. శనగపప్పు కొంచెమే, జస్ట్ 1 టేబుల్ స్పూన్ అనమాట, కొంచెం టెక్స్చర్ ఇంకా రుచిని తీసుకురావడానికి. వీటిని బాగా కడగండి, శుభ్రంగా కడగండి. నేను 5 సార్లు అలా కడిగాను. మనం కడిగాక ఫైనల్లీ పప్పుని చుట్టి ఉన్న నీరు మనకి తెల్లగా అనిపించకూడదు. అప్పుడు మనకి ఈ పప్పు బాగా శుభ్రం చేసామని అర్థం. 1 గంటన్నర సేపు నానబెట్టాను. గంటన్నర సేపు నానబెట్టాక కుక్కర్లో తీసుకుని ప్రెషర్ కుక్ చేశాను. సో పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఫస్ట్ ఒక పెద్ద స్పూన్ నిండా నేను వెన్నెని తీసుకున్నాను, అన్సాల్టెడ్ బటర్. తర్వాత కొంచెం నూనె, దాంట్లో కొంచెం జీలకర్ర, ఇంకా 3 వెల్లుల్లి సన్నగా తరిగి వేశాను. ఇంకా 2 ఎండుమిరపకాయలు చింపి వేశాను. దీనికి తాలింపు చాలా ముఖ్యం, అదే పప్పుకి అసలైన రుచిని తీసుకొస్తుంది. పప్పు బాగా ఉడికినా మనకి తాలింపు సరిగ్గా లేకపోయినా, లేకపోతే సరిగ్గా వేగకపోయినా, పచ్చి పచ్చిగా ఉన్నా మనకి పప్పు తాలిక రుచి మొత్తం పోతుంది. ఈ దాల్ ఫ్రై రుచి అంతా తాలింపులోనే ఉంది. ఇంకా 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, కొంచెం కరివేపాకు. మేము కారం తక్కువ తింటాం మా బాబు వల్ల, అందుకే ఒకే 1 పచ్చిమిరపకాయ వేసాను. మీరు ఎక్కువ వేసుకోవచ్చు, మీ కారాన్ని మీకు ఎంత కారం ఇష్టమో దాన్ని బట్టి వేసుకోండి. నేను అజ్జనాకి చెప్తున్నాను. తాలింపు బాగా వేపండి. ఇందులోని బట్టరే మనకి బోల్డంత రుచిని తీసుకొస్తుంది. సో కంపల్సరీ బటర్ వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసాను. వీటిని కొంచెం వేయించుకోండి. మనకి పింక్గా అవ్వాలి. దాని మీద కొంచెం ఉప్పు వేసుకుందాం. నేను ఉప్పు మొదట కొంచెమే వేస్తాను, తర్వాత ఎండింగ్లో మళ్ళీ చెక్ చేసి వేస్తూ ఉంటాను. ఎందుకంటే ఉప్పు ఎక్కువ అయిపోయిందంటే మళ్ళీ సెట్ చేయొచ్చు, కానీ కొంచెం శ్రమతో కూడిన పని. అదే ముందే జాగ్రత్తగా ఉంటే ఏ గొడవ లేదు, తగ్గితే ఏ ప్రాబ్లం లేదు, మనం యాడ్ చేసుకోవచ్చు. సో అలా తాలింపు బాగా వేపండి. కొంచెం టమాటా వేసుకున్నాను. నేను కొంచెం పప్పు చేశాను కాబట్టి నేను ఇలా వేస్తున్నాను. మీరు చేసే పప్పుకి సెట్ అయ్యే మోతాదు వేసుకోండి. మీరు ఎక్కువ చేసుకుంటే దానికి తగ్గట్టు వేసుకోండి. నేను కొంచెం చేస్తున్నా కాబట్టి కొంచెం వేసుకున్నాను. తాలింపు బాగా వేపండి. కొంచెం పసుపు వేసుకున్నాను. కంపల్సరీ కదా మన పప్పులోని పసుపు ఉండడం. సో అలా నెమ్మదిగా వేపుతున్నాను. ఇది కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. మీరు కావాలంటే బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. కొంతమంది బిర్యానీ ఆకు 2 లవంగాలు వేస్తారు. మేమంతా ఇష్టపడం అందులో వేసుకోవడానికి, అందుకే వేయలేదు. మీకు ఇష్టం ఉంటే మీరు వేసుకోవచ్చు ఇందులో. మన తాలింపు ఆల్మోస్ట్ అయిపోయింది, ఉడికిపోయింది. ఇంకా మన ఉడికిన పప్పుని తీసి ప్యాన్లోకి వేస్తున్నాను. ఈ తాలింపుతో బాగా కలాలి. నెమ్మదిగా కలుపుకోండి, సిమ్లో ఉంచుకోండి. తాలింపు వేసినంతసేపు స్టవ్ని సిమ్లోనే పెట్టండి. మళ్ళీ పోపు మాడిపోతే ఇంకా పప్పు తాలూకు రుచి మొత్తం పోతుంది. ఒకవేళ ఎప్పుడైనా మాడితే పోపు వెంటనే పడేసి మళ్ళీ కొత్త తాలింపు వేసుకోండి. ఆ మాడిన తాలింపు పప్పు రుచిని పాడు చేస్తుంది. కొంచెం
హాఫ్ టీ స్పూన్ కారం వేసుకున్నాను. మీ దగ్గర కాశ్మీరీ మిర్చి పౌడర్ ఉంటే వేసుకోండి, అది మంచి ఎరుపు రంగు తీస్తుంది. నేను మామూలు కారమే వేసాను. ఇప్పుడు బోల్ రకాల పప్పులు మనం వాడాం కాబట్టి బాగా థిక్గా అయిపోయింది. సో మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ కోసం నీళ్ళు కలుపుకుందాం. నాకు ఒక గ్లాస్కి మించే నీళ్లు పట్టాయి, బాగా దగ్గరకు వచ్చేసింది పప్పు కనుక నీళ్ళు వేసుకొని నాకు కావాల్సినట్టుగా నేను కలుపుకున్నాను. మీరు ఇంకా జారుగా తింటారు అంటే మీరు ఇంకా నీళ్ళు కలుపుకోవచ్చు మీ ఇష్టానుసారం. సో అలా నెమ్మదిగా పప్పు ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకున్నాను. ఇది మంచి స్మెల్ని ఇస్తుంది మనకి, పప్పుని ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వాసన వస్తుంది, బాగుంటుంది టేస్ట్. మన పప్పు ఆల్మోస్ట్ అయిపోయినట్టుగానేనండి, ఇంకొంచెంసేపట్లో దించేస్తాము. చాలా మంచి వాసన వస్తుంది మనం ఈ పప్పు వండినప్పుడు. చాలా తక్కువ టైం పడుతుంది మనకి పప్పు అయిపోవడానికి. జస్ట్ మనకి నానబేయడానికే టైం కావాలి, వండడం అంతా టైం పట్టదు మీకు. కొంచెం కసూరి మెత్తి తీసుకున్నాను, 2 చేతుల మధ్య అలా నలిపి వేస్తే మనకి బాగా పడుతుంది, మంచి స్మెల్ వస్తుంది. పప్పు దించే ముందే వేయాలి, ముందే వేయకూడదు. కసూరి మెత్తి ఎప్పుడైనా పన్నీర్ కూరలైనా లేకపోతే మసాలా కూరల్లో మీరు వేసినా ఇలాగే 2 చేతులతోని కొంచెం నలిపి దించే ముందే వేయండి, ముందు వేయొద్దు. అప్పుడే మీకు బాగా వాసన బాగా పడుతుంది మనం వండిన పప్పుకి. ఇంకా మన పప్పు అయిపోయిందండి. ఇంకా కొంచెం కొత్తిమీర వేసి దించేయడమే. కొత్తిమీరే కదా అసలైన స్మెల్ని టేస్ట్ని తీసుకొస్తుంది. సో ఎండింగ్లో కొత్తిమీర వేసి దించేయడమే. చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది కదా పప్పులో కొత్తిమీర వేస్తే గ్రీన్ కలర్లో. ఇదిగోండి నేను ఒక డిష్లో వేసేసుకున్నాను పప్పుని. చూడడానికి చాలా కమ్మగా ఉంది కదా, కొంచెం బటర్ కూడా యాడ్ చేశాను. ఇందాక చెప్పినట్టుగా బటర్ చాలా రుచిని తెస్తుంది. థ్యాంక్ యూ.